అమెజాన్ డేటా సెంటర్ మీద ఇరాన్ టార్గెట్ చేసి దాడి చేసింది, బ్లాస్ట్ చేసేసింది తగలబెడుతున్న డేటా సెంటర్. దీంతో పాటు దాంట్లో ఇంకా అమెరికన్ కంపెనీస్ అయిన మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, మెటా, ఒరాకిల్, ఇంటెల్, హెచ్పి, ఐబిఎం, సిస్కో, డెల్ అండ్ పాలంటీర్ అండ్ ఎన్విడియా. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే కమింగ్ డేస్ లో ఇంకోటి ఈ ఒరాకిల్ డేటా సెంటర్ దుబాయ్ లో ఉన్న దాని మీద కూడా అటాక్ జరిగింది అనేది దీనికి సంబంధించిన సారాంశం. అయితే దీనికి సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ డేటా సెంటర్స్ మీద దాడి చేయడం వల్ల సో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏమైనా ఇంపాక్ట్ అవుతాయంటే డెఫినెట్లీ ఇంపాక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ద మోర్ ఆపర్చునిటీ, ద మోర్ కంపెనీస్ విల్ కమ్ టు ఇండియా. ఓకే, ఈ డేటా సెంటర్స్ ఆల్రెడీ ఇండియాలో చాలా హ్యూజ్ గా ఉన్నాయి. హైదరాబాద్ అండ్ బెంగళూరులో చాలా హ్యూజ్ డేటా సెంటర్స్ ఉన్నాయి. అవి ఇంకా పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ విల్ క్రియేట్ మోర్ జాబ్స్ ఇన్ ఇండియా. ఓకే, సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. కొంతమంది స్టూడెంట్స్ నన్ను అడిగారు, అన్న ఈ విధంగా డేటా సెంటర్స్ ఈ విధంగా దాడి చేస్తా ఉన్నారు, సో ఇప్పుడు కమింగ్ డేస్ లో ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? వార్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి లైఫ్, ప్రతి కెరియర్ మీద, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, ప్రతి ఇండస్ట్రీ, ప్రతి కెరియర్, ప్రతి వ్యక్తి మీద ఇండియాలో ఉన్న ఇండైరెక్ట్లీ ఇంపాక్ట్ అవుతుంది. ఇదైతే దిస్ ఈస్ ఫర్ షూర్. బట్ ఈ డేటా సెంటర్స్, ఈ తగలబడిపోతున్న డేటా సెంటర్స్ ఏదైతే ఉన్నాయో దీని వల్ల అయితే సో ఇన్స్టాంట్ గా ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.